హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా? అస్సలు లేట్ చేయకుండా ఎడిటోరియల్ ఎనాలిసిస్లో ఒక వీడియో మనం ఇప్పుడు చూద్దాము. ఆగస్ట్ 16కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్లో ఫస్ట్ ఎడిటోరియల్ ఆర్టికల్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇలాంటి ఆర్టికల్స్ ఆగస్ట్ 16th హిందూ న్యూస్ పేపర్లో ఆల్మోస్ట్ 7 ఆర్టికల్స్ నాకు కనిపించాయి. ఆ 7 ఆర్టికల్స్లో ఒక్క ఆర్టికల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. రిమైనింగ్ 6 ఆర్టికల్స్ చూడాలి అనుకున్న వాళ్ళు ఎడిటోరియల్ అనాలిసిస్ అనే మన కోర్స్ ఉంది మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో. ఆ ఎడిటోరియల్ అనాలిసిస్ అనే కోర్స్లో ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ద రిమైనింగ్ 6 ఆర్టికల్స్ యూ కెన్ వాచ్ దేర్. ఆ 6 ఆర్టికల్స్లో ఒక 2 ఆర్టికల్స్ బ్యాంకింగ్ సెక్టార్కి ఎకానమీకి సంబంధించిన 2 ఆర్టికల్స్ వచ్చాయి. ఆ 2 ఆర్టికల్స్ని నేను మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో మాస్టర్ స్ట్రోక్ అనే ఒక కోర్స్ ఉంది. ఎక్స్క్లూజివ్గా బ్యాంకింగ్ యాస్పిరెంట్స్ కోసం మాస్టర్ స్ట్రోక్ అనే కోర్స్ ఉంది. ఆ మాస్టర్ స్ట్రోక్ అనే కోర్స్లో నేను ఆ 2 ఆర్టికల్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఓకేనా? బేసికల్గా లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ మనం ఎడిటోరియల్ అనాలిసిస్ ఎందుకు చూడాలి. సింపుల్ రీజన్, మనం రేపు రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్లో మంచి స్కోర్ రావాలంటే ప్యాసేజెస్ చదివి అర్థం చేసుకోగలగాలి. జంబుల్ స్టేట్మెంట్స్ చేయగలగాలంటే అర్థం చేసుకునే ఎబిలిటీ నీకు ఉండాలి. అంటే ఎక్కడో గ్రామర్ వొకాబులరీ కంటే దెర్ ఈస్ సంథింగ్ మోర్ ఇంపార్టెంట్, దట్ ఈస్ యువర్ ఎబిలిటీ టు రీడ్ ద సెంటెన్సెస్ అండ్ అండర్స్టాండ్ ద సెంటెన్సెస్ ప్రాపర్లీ. సో అది ఇంప్రూవ్ చేసుకోవాలంటే న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్స్ని చదివి అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. That is the reason why I have started this program editorial analysis. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ వీడియో అయితే చూడండి. వీడియో చూడటం కంప్లీట్ అయిన తర్వాత ఈ ఆర్టికల్ ఒకసారి చదవండి. నేను అవసరమైతే ఈ న్యూస్ పేపర్ ఈ ఆర్టికల్ నేను మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ద ఆర్టికల్ యూ రీడ్ ద ఆర్టికల్. అంతేకాకుండా ప్రతిరోజు న్యూస్ పేపర్స్లో వచ్చే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని చదవండి. చదివి అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. దిస్ ఈజ్ ద టైమ్ టు టెస్ట్ యువర్ అండర్స్టాండింగ్ స్కిల్స్. దానివల్ల స్లోగా కొన్ని రోజులకి ఏమవుతుందంటే మీ అండర్స్టాండింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫాస్ట్గా చదవడం కూడా ఇంపార్టెంటే. సో రీడింగ్ స్పీడ్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు, యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యువర్ రీడింగ్ స్పీడ్ ఈజ్ ఇంపార్టెంట్. యువర్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. అందుకోసమే మీకోసం నేను ఎడిటోరియల్ అనాలిసిస్ ప్రోగ్రామ్ రీస్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఒక వీడియో అయితే యూట్యూబ్లో పెడతాను. రిమైనింగ్ వీడియోస్ మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో మీరు చూడొచ్చు. అస్సలు లేట్ చేయొద్దు, స్టార్ట్ చేద్దాం. నేను ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా అని నేను ప్రతి వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. అలా చేసి ఇట్ విల్ టేక్ ఏ లాడ్ ఆఫ్ టైం. నేను ఆ సెంటెన్స్ చదువుతాను, మీ అందరికీ అర్థమయ్యేలాగా ఈజీగా తెలుగులో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అలా మహా అయితే ఈ ఆర్టికల్లో ఒక 10 to 15 సెంటెన్సెస్ ఉంటాయి. అంటే 10 to 15 ఇంపార్టెంట్ ఇష్యూస్ నేను మీతో డిస్కస్ చేసేస్తాను. అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే మీకు ప్రామిస్ చేస్తున్నాను ఈ వీడియో చూసేటప్పుడు ఎక్కడ మీకు బోర్ కొట్టదు. అట్ ద సేమ్ టైం ఈ ఆర్టికల్ కంప్లీట్ అయిపోయేటప్పటికి మీకు ఈ ఆర్టికల్లో వాడు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడో ఈజీగా అయితే అర్థమైపోతుంది. ఎక్కడైనా ఒకవేళ కానీ మీకు డౌట్ ఉంటే ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అస్సలు లేట్ చేయదు, ఇప్పటికే లేట్ అయింది, స్టార్ట్ చేద్దాం. ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే నాడు నరేంద్ర మోడీ ఒక స్పీచ్ అయితే ఇచ్చారు. ఆ స్పీచ్కు సంబంధించిన ఆర్టికల్, అందుకే ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనే పేరు పెట్టారు. సో ద ప్రైమ్ మినిస్టర్ హెల్డ్ అవుట్ అష్యూరెన్సెస్ ఈవెన్ వైల్ ఫీడింగ్ అప్రహెన్షన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్? నరేంద్ర మోడీ ఇచ్చిన స్పీచ్లో ఎలా ఉందంటే ఆయన స్పీచ్ ఒక పక్క చాలా పాజిటివ్గా ధైర్యంగా భరోసా ఇస్తున్నట్టుగా ఆయన మాటలు ఉన్నాయి. మరోపక్క ఎక్కడో తెలియని ఒక బాధ, టెన్షన్ కూడా ఆయన మాటల్లో కనిపిస్తోంది అంటున్నారు. అంటే ఆయన మాటల్లో జనాలకి భరోసా ఇచ్చారు. అట్ ద సేమ్ టైం కొన్ని విషయాల్లో ఆయన పడుతున్న బాధని, ఆయన మనసులో ఉన్న టెన్షన్ని కూడా జనాలతో పంచుకున్నారు. ఓకేనా? రైట్. Prime Minister Modi's 12th consecutive Independence Day address from the Red Fort was notable not only for highlighting national security and self-reliance, but also for laying stress on a communally colored demographic threat to the country. Wow! ఏముందిరా సెంటెన్స్, మస్తుంది సెంటెన్స్, అసలు మామూలుగా వెళ్ళేది ఒక లెవెల్లో ఉంది. సో నరేంద్ర మోడీ రెడ్ ఫోర్ట్లో
నిన్న ఆగస్ట్ 15th ఇచ్చిన స్పీచ్ చాలా ఇంపార్టెంట్ స్పీచ్. కారణాలు రెండు. ఒకటేంటంటే ఏదో జస్ట్ కేవలం నేషనల్ సెక్యూరిటీ గురించి, సెల్ఫ్ రిలయన్స్ గురించి ఇలాంటివి ఎప్పుడు చెప్పారు, రొటీన్ వర్డ్సే కదా. వాటి గురించి మాట్లాడడం మాత్రమే కాదు, ఆ స్పీచ్ హైలైట్ అవ్వడానికి ఇంకో రీజన్ ఏంటంటే నరేంద్ర మోడీ ఇచ్చిన స్పీచ్లో నేషనల్ సెక్యూరిటీ, సెల్ఫ్ రిలయన్స్ గురించి మాత్రమే మాట్లాడడం కాకుండా ఒక ప్రత్యేకమైన ఇష్యూనైనా రైజ్ చేశారు నిన్న స్పీచ్లో. దేని గురించి అంటే ఇండియాలో కొంతమంది జనాలు కమ్యూనల్ గొడవలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఉద్దేశపూర్వకంగా. కమ్యూనల్ ఇష్యూస్, ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ ఇట్, రైట్? సో భారతదేశంలో కొంతమంది జనాలు కమ్యూనల్ రయోట్స్ని ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చి జనాలను విడగొట్టడానికి ట్రై చేస్తున్నారు అన్న ఒక సెన్సిటివ్ ఇష్యూని కూడా ఆయన ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ఇవ్వడం అనేది చాలా విచిత్రమైన విషయం. ఎస్ ఆర్ నో? రైట్. While showering praise on RSS, Modi repeated its refrain by saying that the seeds of a new crisis were being sown. సో ఒక పక్క నరేంద్ర మోడీ పొగుడుతూ ఉన్నారు ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, తెలుసు కదా. సో నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ని ఒక పక్కన పొగుడుతూనే మరో పక్కన ఒక విషయాన్ని మోడీ పదే పదే చెప్పారు. ఏమని చెప్పారంట? రిపీటెడ్ ఇట్స్ అంటే ఆర్ఎస్ఎస్ యొక్క రిఫ్రెయిన్ ఒక పని చేయకుండా ఆపడం అనమాట. బై సేయింగ్ దట్ ద సీడ్స్ ఆఫ్ ఎ న్యూ క్రైసిస్ వర్ బీయింగ్ సోన్ అంటే కొత్త సమస్యలకు విత్తనాలు పడుతున్నాయి, అంటే కొత్త సమస్యలు స్టార్ట్ అవుతున్నాయి అని మోడీ ఒక ఇండికేషన్ ఇచ్చారు జనాలకి. ద లాంచ్ ఆఫ్ ఎ హై పవర్డ్ డెమోగ్రఫీ మిషన్. ఏంటంట? హై పవర్డ్ డెమోగ్రఫీ మిషన్. మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోగ్రఫీ అంటే తెలుసు కదా, జనాభా, మనుషులు, పాపులేషన్. సో డెమోగ్రఫీ మిషన్ అనే ఒక మిషన్ని మొదలుపెట్టారంట. టు అడ్రస్ వాట్ హీ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ డెలిబరేట్ కాన్స్పిరసీ to alter the demography of a country is little more than a thinly discussed effort to polarize the country on religious lines by pointing out to the different rates of growth in population among different communities and to the infiltration of undocumented migrants from the neighboring countries. వామ్మో, ఇంతుందేంట్రా సెంటెన్స్ అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఆర్టికల్స్ చదివేటప్పుడు కొన్నిసార్లు సెంటెన్సెస్ చాలా పొడుగ్గా లెందీగా ఉంటాయి. ఎక్కడో కేరళలో మొదలైన సెంటెన్స్ కాశ్మీర్ దాకా పోతుంది. అలాంటప్పుడు భయపడకుండా ఆ సెంటెన్స్ని బ్రేక్ చేసుకుని చదవండి, ఏముంది అందులో. ఏమంటున్నాడు? ద లాంచ్ ఆఫ్ ఎ హై పవర్ డెమోగ్రఫీ మిషన్ టు అడ్రస్ వాట్ ఇట్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ డెలిబరేట్ కాన్స్పిరసీ. భారతదేశంలో రీసెంట్గా ఒక భయంకరమైన కుట్ర జరుగుతోందంట. కావాలని కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఒక కుట్ర అంట. దేనికోసం ఆ కుట్ర? టు ఆల్టర్ ద డెమోగ్రఫీ ఆఫ్ ద కంట్రీ. భారతదేశంలో జనాలను మార్చేయడానికి చేస్తున్న ఒక కుట్ర కొంతమంది చేస్తున్నారంట ఇండియాలో. ఈజ్ లిటిల్ మోర్ దాన్ ఏ థిన్లీ డిస్కస్డ్ ఎఫోర్ట్ టు పాలరైజ్ ద కంట్రీ. అయితే ఇలాంటి కుట్ర భారతదేశంలో ఫస్ట్ టైం కాదు, అంతకుముందు చాలామంది చేశారు. కానీ అంతకుముందు చాలాసార్లు చేసిన కుట్ర సీక్రెట్గా చేశారు. డిస్కస్డ్ ఎఫోర్ట్ అంటే వాళ్ళు చేసిన కుట్ర చాలా సీక్రెట్గా చేశారు. కానీ ఇప్పుడు అలా కాదు, చాలా ఓపెన్గా చేసేస్తున్నారు, ఉద్దేశపూర్వకంగా చేసేస్తున్నారు, మనుషుల్ని విడగొట్టేస్తున్నారు. టు పాలరైజ్ ద కంట్రీ, పాలరైజ్ అంటే విడగొట్టడం. ఆన్ రిలీజియస్ లైన్స్, మతం పేరు మీద మనుషుల్ని విడగొడుతున్నారంటే కొంతమంది. బై పాయింటింగ్ అవుట్ టు ద డిఫరెంట్ రేట్స్ ఆఫ్ గ్రోత్ ఇన్ పాపులేషన్ అమంగ్ డిఫరెంట్ కమ్యూనిటీస్. సో డిఫరెంట్ కమ్యూనిటీస్లో పాపులేషన్ గ్రోత్ డిఫరెంట్గా ఉంటుంది కదా. అండ్ టు ద ఇన్ఫిల్ట్రేషన్ అంటే బయట వాళ్ళు మన దేశంలోకి సీక్రెట్గా రావడం. అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్, వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు ఏమి ఉండదు, వేరే కంట్రీ నుంచి వాళ్ళు సీక్రెట్గా వస్తున్నారు ఫ్రమ్ ద నైబరింగ్ కంట్రీస్. సో రీసెంట్గా నరేంద్ర మోడీ ఇచ్చిన ఇండిపెండెన్స్ స్పీచ్లో ఒక భయంకరమైన విషయాన్ని జనాలకు చెప్పారు. ఏమనంటే వేరే కంట్రీస్ నుంచి ఇండియాకి చాలామంది సీక్రెట్గా వస్తున్నారు, జర జాగ్రత్త. అదేవిధంగా అలా వస్తున్న వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఏమీ లేవు, బీ కేర్ఫుల్. దానికి తోడు ఏమన్నారంటే ఇండియాలో కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా కొన్ని కుట్రలు చేస్తున్నారు మనుషులను విడగొట్టడానికి. ఇది అంతకు ముందు జరిగిన కుట్రల కంటే ఇంకా డేంజరస్ కుట్ర, కాన్స్పిరసీ అంటే కుట్ర. క్లియర్? హౌవెవర్, అంతేకాదు, the speech also dwelt on substantive issues with a considerable focus on self-reliance in all fields, including the economy, defense, technology, youth empowerment. ఇక ఈ ఇష్యూస్, ఈ కాంట్రవర్షియల్, సెన్సిటివ్, పొలిటికల్, సెక్యూరిటీ ఇష్యూస్ పక్కన పెడితే నరేంద్ర మోడీ నేను ఇచ్చిన స్పీచ్లో
మీ అందరికీ తెలుసు మోడీ అంటే ఫస్ట్ ఆత్మనిర్భర్ భారత్ గుర్తొస్తుంది. సో సెల్ఫ్ రిలయన్స్ అన్న దాని మీద నరేంద్ర మోడీ చాలాసేపు మాట్లాడారంట. టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వాలి, మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, యూత్ ఎంపవర్మెంట్ జరగాలి, చాలామంది యూత్ సరైన దారిలో లేరు, వాళ్ళకి ఎంపవర్మెంట్ జరగాలి, డిఫెన్స్ సెక్టర్ ఇంకా బాగా స్ట్రాంగ్గా వెళ్ళాలి, ఎకానమీ చాలా స్ట్రాంగ్గా వెళ్ళాలి అని నరేంద్ర మోడీ సెల్ఫ్ రిలయన్స్ అన్న పాయింట్ మీద హైలైట్ చేస్తూ మాట్లాడారు. మోడీ ఆల్సో ప్రెజెంటెడ్ అన్ అకౌంట్ ఆఫ్ ద డెవలప్మెంట్స్ ఇన్ ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అండ్ డెవలప్మెంటల్ ల్యాండ్స్కేప్ ఇన్ ద లాస్ట్ ఇయర్ అండ్ ప్రివ్యూడ్ వాట్ టు యాంటిసిపేట్ అహెడ్. సో నరేంద్ర మోడీ సెల్ఫ్ రిలయన్స్ గురించి మాత్రమే మాట్లాడడం కాకుండా ఇండియాకి సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ ఎంత బాగా డెవలప్ అవుతుందో చెప్పారు. అదేవిధంగా డెవలప్మెంటల్ ల్యాండ్స్కేప్ ఎంత బాగా డెవలప్ అవుతుందో నరేంద్ర మోడీ చెప్పారు. అండ్ ప్రివ్యూడ్ వాట్ టు యాంటిసిపేట్ అహెడ్, ఇంకా భవిష్యత్తులో ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీ జరగచ్చో ఆయన ప్రెడిక్ట్ చేశారట. సో ఫస్ట్ ప్యాసేజ్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. 4 విషయాలు చెప్పారు ఫస్ట్ పారాగ్రాఫ్లో. మీరు లెక్క పెడితే 4 సెంటెన్సెస్ కూడా లేవు ఫస్ట్ ప్యాసేజ్లో. సో ఫస్ట్ సెంటెన్స్ ఏమన్నాడంటే వరుసగా 12సారి మోడీ స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్లో నేషనల్ సెక్యూరిటీ సెల్ఫ్ రిలయన్స్ గురించి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని కాంట్రవర్షియల్ ఇష్యూస్ గురించి మాట్లాడారని హింట్ ఇచ్చి ఆ ఇష్యూ అంటే సెకండ్ సెంటెన్స్లో చెప్పాడు. అట్ ద సేమ్ టైం వేరే ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతోంది, వేరే కంట్రీస్ నుంచి వస్తున్నారు చాలామంది, కొంతమంది డెలిబరేట్ కాన్స్పిరసీ చేస్తున్నారు మనుషుల్ని వెడగొట్టడానికి, అవన్నీ చెప్పి తర్వాత సెంటెన్స్ ఏమన్నాడు, ఇక టెక్నాలజీ, యూత్, ఎంపవర్మెంట్, డెవలప్మెంట్, డిఫెన్స్, ఎకానమీ ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ పొగిడారు. Second passage, Modi lauded the armed forces for Operation Sindoor, which he said showcased the effectiveness of India's defense capabilities and indigenous weaponry. ఇండియాకు సంబంధించి రీసెంట్గా మన అందరం కూడా కాలర్ ఎగరేసాం ఏంటి, ఆపరేషన్ సింధూర్. ఆ ఆపరేషన్ సింధూర్ విషయంలో నరేంద్ర మోడీ ఏమన్నారు, అద్భుతంగా పెర్ఫామ్ చేశారు మన ఇండియన్ సోల్జర్స్, వాళ్ళందరికీ కూడా ఎప్రిషియేషన్స్ ఇచ్చారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ మన డిఫెన్స్ క్యాపబిలిటీస్ని ప్రపంచానికి తెలియజేసింది. అంతేకాకుండా ఇండిజినస్ వెపన్రీ, మనకున్న వెపన్స్ చాలా వరకు లోకల్ మేడ్ వెపన్స్, వాటి బలం ఏంటో కూడా ప్రపంచానికి తెలిసేలా చేసింది ఆపరేషన్ సింధూర్. He also used the occasion to warn India's adversaries. ఇది కదా అసలైన హీరోయిజం అంటే. నరేంద్ర మోడీ ఇండిపెండెన్స్ స్పీచ్లో ఎక్కడ తగ్గేది లేనట్టుగా ఏమన్నాడు, ఇదే దొరికింది అవకాశం అని అడ్వర్సరీస్కి వార్నింగ్ ఇచ్చాడు మోడీ. అంటే శత్రువులకు వార్నింగ్ ఇచ్చాడు మోడీ నిన్న. పర్టికులర్లీ పాకిస్తాన్, అందులో మొహమాట పడలేదు. అండర్ స్కోరింగ్ ద పాలసీ ఆఫ్ జీరో టాలరెన్స్ టువర్డ్స్ టెర్రరిజం అండ్ క్రాస్ బార్డర్ అటాక్స్. మొహమాట పడలేదు అందులో. పాకిస్తాన్కు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు, ఎక్కడ మీరు టెర్రరిజంని ఎంకరేజ్ చేస్తే మేము జీరో టాలరెన్స్ అంటే టాలరేట్ చేయము, క్రాస్ బార్డర్ అటాక్స్ మీరు మా బార్డర్కి రాకండి, మేము మీ బార్డర్కి రాం, మీరు వస్తే మేము వస్తాం. రీసెంట్ సక్సెసెస్ ఇన్ ద కాంబాట్ అగైన్స్ ద మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ ఆల్సో ఫౌండ్ ఏ మెన్షన్. నరేంద్ర మోడీ నేను ఇచ్చిన స్పీచ్లో ఇంకో విషయాన్ని కూడా చెప్పారు. ఏమైందంటే మావోయిస్టులు కూడా కొంతమంది ఇబ్బంది పెట్టారు చాలామందిని ఇండియాలో, వాళ్ళ గురించి కూడా మోడీ మాట్లాడారు. యాజ్ ఇన్ ఏ ప్లాన్ అనౌన్స్డ్ బై మోడీ, మిషన్ సుదర్శన్ చక్ర, a fully indigenous defense system will be developed and deployed by 2035. నిన్న మోడీ ఇచ్చిన స్పీచ్లో ఒక అద్భుతమైన విషయం చెప్పారు. ఏంటంటే 2035 కల్లా ఒక మిషన్ని మనం పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉంటున్నాం. ఒక 10 years టైం పడుతుంది. ఏంటి ఆ మిషన్ పేరు? మిషన్ సుదర్శన్ చక్ర. ఇది ఏంటంటే ఫుల్లీ ఇండిజినస్ డిఫెన్స్ సిస్టమ్. ఇంకా మన డిఫెన్స్ సిస్టంలో వేరే కంట్రీస్ మీద 1% కూడా ఏ ఎక్విప్మెంట్ కోసం డిపెండ్ అవ్వకుండా పూర్తిగా మనం తయారు చేసుకునే ఫుల్లీ ఇండిజినస్ సిస్టమ్ రెడీ అవ్వబోతోంది మిషన్ సుదర్శన్ చక్ర. దాని గురించి కూడా మోడీ మాట్లాడారు. ద డీటెయిల్స్ వర్ స్కేర్స్ but he described it as a powerful weapon system which will not only neutralize the enemy's attack but will also hit back at the enemy many times more. వామో, ఈ మిషన్ సుదర్శన్ చక్ర గురించి మోడీ డీటెయిల్స్ ఎక్కువ అయితే చెప్పలేదట, కానీ ఒకటైతే చెప్పారంట, ఈ మిషన్ 10 సంవత్సరాల తర్వాత రెడీ అవుతుంది. ప్రపంచ దేశాలు ఇండియాని ఇబ్బంది పెట్టాలనుకోవడానికి భయపడతాయి. ఈ మిషన్ అంత పవర్ఫుల్. ఎందుకంటే ఈ మిషన్ శత్రువులను అటాక్ చేయడమే కాదు, వాళ్లకు మళ్ళీ లైఫ్లో ఇండియాకి అడుగు పెట్టాలంటే ఒక భయం అనేది క్రియేట్ అవుతుందంట. స్పీకింగ్ ఎమిట్ ర్యాపిడ్ చేంజెస్ ఇన్ గ్లోబల్ పవర్ ఈక్వేషన్స్. సో ఇంతసేపు ఎక్కువ నరేంద్ర మోడీ ఇండియా గురించి మాట్లాడారు, కొంచెం
టెర్రరిజం పాకిస్తాన్లోకి వెళ్ళారు. ఇప్పుడు చూడండి గ్లోబల్ ఈక్వేషన్స్, ఇక ప్రపంచవ్యాప్తంగా కొన్ని విషయాలు చెప్పారు ఆయన. మోడీస్ ఇండిపెండెన్స్ డే మెసేజ్ వాజ్ ఆల్సో ఎయిమ్డ్ అట్ యునైటెడ్ స్టేట్స్. అది లేకుండా ఎలా మన ట్రంప్ బాబాయ్ గురించి, మన ట్రంప్ తాత గురించి మాట్లాడకపోతే ఎలా? ఈ మధ్యన కొంచెం అటు ఇటుగా ప్రవర్తిస్తున్నాడు ఆయన. సో అమెరికా గురించి కూడా మోడీ మాట్లాడారు, విచ్ హ్యాస్ అనౌన్స్డ్ టారిఫ్స్ యాజ్ హై యాజ్ 50% ఆన్ మెనీ ఇండియన్ ప్రొడక్ట్స్. మీ అందరికీ తెలుసు, ట్రంప్ రీసెంట్గా చాలా ఇండియన్ ప్రొడక్ట్స్ మీద 50% టారిఫ్స్ వేయడం అందరికీ షాక్ అనిపించింది. దాని గురించి కూడా మోడీ వదలలేదు, మాట్లాడారు. వైల్ ప్రామిసింగ్ టు ఫోకస్ ఆన్ రెవింగ్ అప్ ద డొమెస్టిక్ ఎకానమీ. రెవింగ్ అప్ అంటే పెంచడం. మోడీ ప్రామిస్ చేశారు అతి త్వరలో ఇండియన్ ఎకానమీని ఇంకా ఇంకా డెవలప్ చేయబోతున్నామని. మోడీ షోడ్ ఎన్ అవేర్నెస్ ఆఫ్ ద ఛాలెంజెస్ దట్ ద ఇండియన్ ఎకానమీ ఈజ్ ఫేసింగ్. అలా అని ఊరికే అబద్ధాలు చెప్పడమే కాకుండా ఏంటంటే ఫ్యాక్ట్స్ కూడా మాట్లాడారు. అంటే ఏదో గాల్లో కబుర్లా కాకుండా ఎకానమీ డెవలప్ చేద్దాము, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని, ఆ ప్రాబ్లమ్స్ ఏంటో కూడా చెప్పారు. ఇండియన్ ఎకానమీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పారు. ద నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రిఫార్మ్స్ వుడ్ బి రోల్డ్ అవుట్ బై దీపావళి 25. ఈ రాబోతున్న దివాళీకి జిఎస్టీలో కొన్ని కొత్త రిఫార్మ్స్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురాబోతోందంట. రోల్డ్ అవుట్ అంటే స్టార్ట్. which would reduce the tax burden on core goods and services and boost business. అతి త్వరలో ఈ దివాళీకి రాబోతున్న కొత్త జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయంట. ఆ ఉపయోగాలు ఏంటంటే మన గూడ్స్ అండ్ సర్వీసెస్, కొన్ని గూడ్స్ అలాగే కొన్ని బిజినెస్లకి చాలా హెల్ప్ అవుతుందంట. ఆన్ వన్ హ్యాండ్ Modi is trying to cultivate his ideological ecosystem, while on the other he is trying to tackle the material challenges facing the nation. ఒక పక్కన మోడీ తను నమ్ముకున్న సిద్ధాంతాలను ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తూనే మరో పక్కన మెటీరియల్ ఛాలెంజెస్ని కూడా ఎదుర్కొంటున్నారు. ఇక్కడ రెండు ఉంటాయమ్మా. ఒకటి మనకుండే ఐడియాలజికల్ ఆస్పిరేషన్స్ వేరు, ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్స్ వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకుంటుంది నా మైండ్లో ఏమని అంటే అన్ని మతాలు ఒకటే చేయాలి, డిఫరెంట్ మతాలు డిఫరెంట్ కులాలు ఉండకూడదని. ఇట్ మే బి మై ఐడియాలజికల్ ఆస్పిరేషన్, రియాలిటీలో అది వర్కౌట్ అవ్వదు. సో ఆయన ఐడియాలజికల్ ఆస్పిరేషన్స్ని చేసుకుంటూనే మెటీరియలిస్టిక్ అంటే ప్రాక్టికల్గా చేయాల్సిన పనులు కూడా చేసుకుంటూ వెళ్తున్నారు మోడీ. ద సక్సెస్ ఆఫ్ వన్ హవెవర్ కెన్ ఓన్లీ కమ్ అట్ ద కాస్ట్ ఆఫ్ ది అదర్. కానీ రెండిట్లో ఏదో ఒకటి సక్సెస్ అవ్వాలంటే మరొకటి కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి, తప్పదు. అంతే కదా? ఆ రెండిట్లో ఏదో ఒకటి సక్సెస్ అవ్వాలంటే మరొకటి కాంప్రమైజ్ అవ్వాలి, తప్పదన్నారు. సో బేసికల్గా ఈ ఆర్టికల్ ఐ థరోలీ ఎంజాయిడ్ వెన్ ఐ వాజ్ రీడింగ్. యూజువల్గా ఇండిపెండెన్స్ డే స్పీచ్లు అంటే ఫ్రాంక్లీ కొంచెం బోరింగ్గా ఉంటాయి, రొటీన్గా ఉంటాయి. బట్ ఈ ఆర్టికల్లో ఓకే, నరేంద్ర మోడీ ఇన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారంటే ఏదో సాఫ్ట్గా ఇండియా గురించి మాట్లాడమే కాకుండా ఎక్కడ ఎవరికి ఎలా ఇవ్వాలో అలా ఇచ్చారన్న విషయం తెలిసింది. సో ఐ థరోలీ ఎంజాయిడ్ వెన్ ఐ వాజ్ రీడింగ్ ద ఆర్టికల్. మై రిక్వెస్ట్, మై డియర్ ఆస్పిరెంట్స్, మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై రిక్వెస్ట్ ఇస్, మీరు వీడియో చూడడం కంప్లీట్ అయింది కాబట్టి ఒక్కసారి మీరు ఇప్పుడు ఈ ఆర్టికల్ చదవండి. నేను మన ఇంగ్లీష్ విత్ శ్యామ్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ ఆర్టికల్ని పోస్ట్ చేస్తాను. ఒకసారి చదవండి. చదివిన తర్వాత ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అంతేకాదు ఈరోజు హిందూ పేపర్లో ఇలాంటి ఆర్టికల్స్ నేను చెప్పినట్టు ఒక 7-8 ఆర్టికల్స్ మంచివి వచ్చాయి, అవి కూడా చదవండి. Try to read the articles, try to develop reading as a very important habit in your life. Improve your reading skills, improve your reading speed, improve your understanding skills. ఐఎమ్ ష్యూర్ రేపే రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఏం లేదురా, ఒక 1 month 2 months రెగ్యులర్గా ఆర్టికల్స్ చదువుతూ ఉంటే మీకే అలవాటు అయిపోతుంది కదా. ఏదైనా రెగ్యులర్గా చేస్తే ఈజీయే కదా. బిలీవ్ మీ, if you read newspaper articles every day, one day you will find it very easy and very interesting. I hope the session is useful. I hope you enjoyed my session today. I also request you to give me your feedback in the comment section so that your feedback will give me more and more energy. This is about August 16th editorial analysis of one article that came on Hindu newspaper. August 16th హిందూ న్యూస్ పేపర్లో ఇంకొక 7 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ ఆర్టికల్స్ ఎక్స్ప్లెనేషన్స్ వీడియోస్ కూడా మీరు చూడాలనుకుంటే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఎడిటోరియల్ అనాలిసిస్ అనే కోర్స్ ఉంది. ఆ కోర్సులో మీరు ఆ వీడియోస్ని వాచ్ చేయొచ్చు. ఐ హోప్ ద సెషన్ ఈజ్ ఇంట్రెస్టింగ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. సైనింగ్ ఆఫ్ యువర్ శ్యామ్ సార్. వన్స్ అగైన్ అందరికీ కూడా విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.